ప్రత్యక్ష పన్నులు 38.31 టార్గెట్ పెట్టుకుని మరి వసూలు చేయాలి అని పెట్టుకున్నారు. సంతోషం, ఓకే. ఆదాయం పెంచుకోవాలి, ఆదాయం పెంచుకుంటారు, టార్గెట్ పెట్టుకోవాలి మరి చేస్తున్నప్పుడు అదే పద్ధతిలో నిత్యావసర వస్తువులు ప్రజల అవసరాలకు కూడా తగ్గించే టార్గెట్ ఉండాలి కదా. టార్గెట్ మీ ఆదాయం, ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటానికి టార్గెట్ కనపడినప్పుడు ప్రజల అవసరాలను తీర్చే టార్గెట్ కూడా కనపడాలి కదా. ఎక్కడ సూచనలు కానీ ఆ టార్గెట్లు కానీ కనపడాల. అసలు ఉద్యోగులు రాయితీ లేవు. అంటే ఈ టార్గెట్ వల్ల ఏమనిపిస్తుంది అంటే 38.31 టార్గెట్ పెట్టుకుని బడ్జెట్ వసూలు చేయాలి పన్నులు, ప్రత్యక్ష పన్నులు అంటే ప్రజల్ని ముక్కుపిండి వసూలు చేస్తామని చెప్పినట్టే కదా. ఓకే, ముక్కుపిండి వసూలు చేస్తాం, ప్రజలకు ప్రభుత్వానికి ఆదాయం ఉంటే కదా మిగతా సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అని మీరు చెప్పొచ్చు. అదే స్థాయిలో టార్గెట్ కావాలి కదా. ప్రజా అవసరాలు, మధ్యతరగతి పేదల జీవితాల్లో వెలుగు నింపడానికి టార్గెట్ కూడా కనపడాలి కదా. అక్కడ టార్గెట్ లేదు, ఇక్కడ టార్గెట్ ఉంది. ఏమనుకోవాలి ఈ బడ్జెట్ని? అంటే ప్రభుత్వాలు అంటే ఆదాయం పెంచుకోవడానికైనా ప్రభుత్వ పరిపాలన, ప్రజల అవసరాలు తీర్చడానికి, ప్రజల యొక్క జీవన దీన్ని మెరుగుపరచడానికి కాదా? దానికి టార్గెట్లు అవసరం లేదా? దానికి ఏమి ఎక్కడ సూచన లేవు. ఆ సూచనలు ఒక్క చోట కూడా ఎక్కడా కనపట్లేదు. మధ్యతరగతి వాళ్ళకి అవసరమైన ఇది కానీ, ఉద్యోగులు సంతోషించే రాయితీలు కానీ, మధ్యతరగతి వాళ్ళకి వీళ్ళకి ఏమి ఎక్కడ కూడా అసలు ఎక్కడ కూడా మధ్యతరగతి పేదలు, ఉద్యోగస్తులు వీటికి సంబంధించిన అంశాల మీద ఒక రోడ్ మ్యాప్ అవసరంలా. కనీసం ఒక సూచన, ఇది మార్గదర్శక దశ దిశ కనపట్ల. సో టోటల్గా ఈ బడ్జెట్ గురించి వివరించాలి అంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్ కొంచెం హై హ్యాండెడ్గానే ఉంది. హై హ్యాండెడ్ బిహేవియర్. మేమే వస్తాం, మేమే ఇస్తాం, మళ్ళీ కనుక ఉండండి, మీకు ఇప్పుడేమి చెప్పాలి, ఓట్ ఆన్ అకౌంట్లో మేమేమి దశ చూపించాల్సిన మార్గదర్శనం చేయాల్సిన అవసరం లేదు, మా ఇష్టం, మేము ఇది మిమ్మల్ని ముక్కుపిండి వసూలు చేస్తాం, మీకేమి చేస్తాం అనేది మేము జూలైలో చెబుతాం. ఇప్పుడు మాత్రం ముక్కుపిండి వసూలు చేసేది మాత్రం చెబుతాం. తెలంగాణకి బయ్యారం లేదు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ లేదు, ఐఐటి లేవు, వాటి గురించి ఏమీ చెప్పాం. ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఏం ప్రయోజనాలు ఉంటాయి, బట్ రాష్ట్రాల గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, బడ్జెట్లో చెబుతాం. ప్రతి రాష్ట్రానికి ఏంటంటే తర్వాత చెబుతాం. ఇట్లా ఒక దాటవేత తప్పితే ఎవరి ప్రయోజనాలు, ఎవరి అవసరాలు, ఏ రాష్ట్ర అవసరాలు, ఏ ప్రయోజనం గురించి దాటవేతగా తప్పితే ఆదాయం పెంచుకునే మార్గం మాత్రం బ్రహ్మాండంగా గట్టిగా ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఇలా వసూలు చేస్తాం, అవి మాత్రం గట్టిగా చెప్పారు. సో ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొంచెం హై హ్యాండెడ్ బిహేవియర్ తోటి అకౌంటు. ఎక్కడా దేనికి సమగ్రమైన ఒక సూచనలు, సమగ్రమైన ఒక మార్గదశ దిశ లేదు. సో ఓకే, లెట్ us వెయిట్ అండ్ సీ ఫర్ జూలై. జూలైలో నాటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళే గెలుస్తాం కనుక మేమే గెలుస్తాం, మా ఇష్టం వచ్చినట్టు అప్పుడు చెప్తాం అన్నాను. చూద్దాం ప్రజలు ఈ రాబోయే కాలంలో ఈ ప్రజా జీవనంలో వాళ్ళ బాధలు వాళ్ళు ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది రేపు రాబోయే ఎన్నికల్లో చూద్దాం. ఇందులో సరిపోదు కదా, ప్రజల యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్లో ఏదో ఉంటాయి సూచనలు ఉంటాయి. మధ్యతరగతి, పర్టికులర్గా మధ్యతరగతి జీవితాలు, ఉద్యోగస్తులు వీళ్ళంతా చాలా ఎదురు చూశారు. చాలా ఏదో ఉంటుంది, మనకేదో హోప్ ఉంటుంది, మనకేదో సూచనలు ఉంటాయి మన జీవితాలకి అని ఎదురు చూశారు. ఏమీ లేవు. ఏమీ లేకపోయేటప్పటికి ఏముంది, మామూలు మీద వాళ్ళందరూ మరి రియాక్షన్ అవుతారు కదా. రియాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.